హాయ్ అండి. ఇలా రోజు దారంటే వెళ్తుంటే చేలో మొల్లలు కనిపిస్తున్నాయి. ఆ మొల్లలు చూసినప్పుడల్లా మొల్లల కూర వండుకు తినాలనిపిస్తుంది. మొల్లలు అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇగో అమ్మని అమ్మ ఒకటిపోయింది. ఈ చేలు ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏరుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఏరుకుని ఇంటికి ఎట్టిన వెళ్తాను. వండుతూ రాదు, ట్రై చేస్తాను. వండిన తర్వాత తినేసి వండుతూ రాదు, ట్రై చేస్తాను. ఆలోచన అడిగి పక్కన ట్రై చేస్తాను అండి. ఇప్పుడు ఎలా ఏరుతానో చూడండి. ఇగో ఇగో మొలలు అంటే వీటిని ఏరి ఇందులో ఉన్న మాసాన్ని తీసి ఇదిగో ఇవన్నీ ఏరాను. ఇంకా ఏరాలి. శనగపప్పు వేసి వండుకుంటే దాని తల్లి బిలేగా ఉంటుంది. ఇగో 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 మీకు నీటిలో సరిగ్గా కనిపించవు, నాకే స్మాల్గా కనిపించవు. ఇంకా సెల్ అయితే అలా కనిపించవు. ఇగో ఇది మట్టిలో కలిసిపోతాయి కదా, అందుకు కనిపించు సరిగ్గా. బోధ దిగాలి. అయిపోయి దిగి ఇగో కనిపించినాయా ఏ మొలలు అని ఏం లేకరా. ఇవే బోల్ పని, కానీ ఎంత మొదలు తినం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కష్టపడాలి. ఇవన్నీ ఏరేసి ఇగో బాగా చేలు అన్నీ తిరిగితే బోల్డ్ ఉంటాయి. కాకపోతే చేను కూడా చూసిన తర్వాత మనకు కూడా బోల్డ్ దెంగులు పెడతాడు. బోల్డ్ తిట్లు ముందు మొదలు ఏరుకున్నాను. తిడతాడు మాట. ఊడ్చిన తొక్కేస్తున్నా అని తిడతాడు మాట. తెరుచుకుని కవరే మాట పెట్టాను. చెయ్యం ఫోన్ పెట్టుకున్నాను. ఇగో ఇలాంటి నీరు వెళ్ళేసాట బాగా వచ్చి ఉంటాయి అన్నమాట. ఈజీగా ఏరేసుకొచ్చు. ఇంకా ఇది చూసారా? ఇది కూతు ఉంటాయి. అయ్యి అంత ఉన్నది, దాని మాసం ఇంకా చిన్నగా ఉంటుంది. కానీ శనగపప్పు వేసి వండుకుంటే బాగుంటుంది. ఎప్పుడు నేను వండలేదు, వండింది తింటమే తప్ప. ఈసారి నేనే వండుకోవాలి, ఎందుకంటే తప్పదు. కడగకూడదు, మళ్ళీ కడిగితే గుమ్మని పోతాయి. ఇవన్నీ మొల్లలే. నిన్న ఒకరు నత్తల కూర వండుకున్నారు. అలా కూర వేయలేదు. అందుకని మనగా ఏరికిని మొల్లల కూర వేస్తే ఏరికిని శుభ్రం తినచ్చు. ఇవి గుప్పుడైనా మళ్ళీ నీళ్ళన్నీ ఇలా సీలోకి బోర్లోకి వెళ్ళిపోతాయి. ఈ సీలో నీళ్ళన్నీ బాబా శనగలు అయినా అక్కడ ఉన్నట్టున్నారు. పాకం చూసి అక్కడ ఉన్నాడు ఆయన. చేను అవుతుంది కదా, నేను కనిపించను. ఇదిగో చూసారా? నీళ్ళకి వెళ్ళిపోతుంది. ఇదిగో మళ్ళా ఎవరనుకుంటే ఇక్కడ ఏదో 2 నెంబర్కి వెళ్ళి ఉంటాడో అనుకుంటారు. నేను మళ్ళీ వేస్తాను అనుకోరు. అలా ఊరు వెళ్ళే బండి మీద వెళ్ళిపోతున్నారు. నాకు సరిగ్గా చూడలేదు. వాళ్ళు ముందుగడ్డ అనుకో, నాతో పాటు చాలా కూడా ముందుగడిపోద్ది. కవర్ దగ్గర పెట్టుకుందాం. 6 కిలోమీటర్కి వచ్చినాయండి. పోయి చేలో దిగితే గమ్ములు మురికైపోయి ఎక్కడో తెలీదు. ఈ మట్టిలో కలిసిపోతాయి. ఇదిగో మటన్ కన్నా చెప్తున్నామా, మటన్ కన్నా బాగుంటుందండి. చాలా ఉప్పేసి వండితే 400 ఎట్టుకుని కొనుక్కున్న మాసం కన్నా ఇలా చేలో దొరికే మొల్లల కూర
బా తినాలనిపిస్తుంది. ఇది వరకు ఇయ్యే మరి మాకు మొల్లలు నత్తలు కూరలు. బాబాయ్ ఇక్కడ శనిగలైనా మరి ఎవరు వచ్చారు, అక్కడ ఉన్నాడు. ఏ ఊరినిది అంటున్నాడు, మరి ఈ ఊరే అన్నాను. ఏంటి ఊరుతూ అన్నాడు, మొలలు అన్నాను. చూడలేదు ఎప్పుడైనా ఈ ఊరే బాబాయ్ ఆయన. నేనే మందు కిందే మాకేం ఎందుకులే బాబాయ్. మందులు అమ్మితే దొరికాయి 1 కిలో మట్టుకి. ఇందాక అక్కడ గుంతలో ఏరుకొచ్చాను, మళ్ళీ ఇక్కడ ఉన్నాయని ఏరితే ఇక్కడ బాగున్నాయిలే. నేను ఇక్కడ ఉన్నాను అందుకే ఇక్కడే చూడలేదు. ఆయనైనా చేయనిది తిడతాడే మళ్ళీ. మొలలు మంచియా ఆయన చేయను కదా ఏమంటారా, మళ్ళీ చేయని తొక్కేమంటాడేమో. ఇందాక 1 ఎకరీ రోజు ఇలా వెళ్తున్నాను చూస్తుంది కానీ వండుతూ రాక ఎందుకైనా పట్టించుకోలేదు. కొబ్బరికాయ కూర వేయాలా? గోంగూర కానీ గోంగూర వేసి వండితే ఇంకా సూపర్. మళ్ళా గోంగూర కానీ లేకపోతామంటే 5 మెట్టలో పిల్లం. ఈ నత్తలో దీంట్లో మొలలు కలిపితే ఉండదే నత్తలే అసలు దానికి దీన్ని సూట్ అవ్వదు. నత్తలే మొలలేనా? ఇది నత్తల పేగులన్నీ కడిగేది. అచ్చా నీకు నత్తగా నమ్ముతున్నారు ఈ మార్కెట్కి పెనుగొండకి మధ్యని. అయ్యో యానాదోడు కొనుక్కుపోతున్నారు. నత్తకొని కూడా అమ్ముతున్నారా? అయ్యి బాబోయ్ నత్తకన్నా మామ వస్తాదులాగా మార్చుకోరు మీద మరి కొనుక్కుంటున్నారు నత్తకొని. కొంతమంది తెలియని ఏం చేస్తారు, ఇంకా పట్టించుకోరు. ఇది కఫం అంతా కరగొట్టేద్దండి అది నత్తకొని. కఫం ఉన్న వాళ్ళకి కట్టాలి. నత్తగాని మొలలు తక్కువ కానీ నత్తగాని ఎక్కువ కొంటున్నారా? మార్చుకోరు మీద ఆగి మరి కొంటున్నారు. ఏంటి పట్టుకో రేతులేమో దొంగోళ్ళు పగటాల దొంగోళ్ళు బయలు ఈ మధ్యలో పొద్దున్న నుంచి చూస్తున్నాను. ఆ ఎదరేమో కమ్మలు లాక్కున్న దొంగోడు, ఈ ఎదరేమో గుబురు మొక్కలు లాక్కుంటున్నాడు. రేతులు దొంగోళ్ళు ఎక్కువైపోయి పగల దొంగోళ్ళు ఎక్కువైపోయి రేతులు తక్కువ పగల దొంగలు ఎక్కువైపోయి. కరెక్ట్ గా చెప్పారు. అక్కడ పగల దొంగలు తక్కువ నైట్ దొంగలు 2 రౌండ్లు వేస్తుంది ఊళ్ళో, 1 రౌండ్ మానేసింది. అంటే నైట్ 11 గంటకి రౌండ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 1 గంటకు రౌండ్. అక్కడి నుంచి చూస్తే ఎవడైనా మేము దిగినప్పుడు ఎవడ వెళ్తున్నాడు ఏంటో అంతా ఇక్కడ తెలిసిపోతుంది రోడ్డు మీద. ఆవుతోడ ఉందంటే అయిపోతుందిరా వెళ్ళిపోతున్నారా అది కదా. అది కాకుండా ఇంకో ఉన్నాయి ఇంకా ఉందా అది అయిపోయిందంట 53 ఏళ్ళకి. 53 వేలకి అదే ఆ దొడ్డు పట్లావా మొత్తం 2 ఆవులని దూడాను మంచిదే. కొండావా అలా ఆవులకి ఎదురు గురించి మాట్లాడుకుంటున్నారు, మనం వేరే వెళ్ళి కానీ అందరిపోయి 3 దాకా చిన్న దూడ ఒకటి ఉంది, పాలు తాగుతుంది దాని దూడ. దాన్ని చెప్పు ఏదో తిరిగి వచ్చాడు కానీ ఏదో తప్పు చేయడా తప్పు చేయకపోతే 5 మంది వచ్చి ఇక్కడ ఎవరినో కొట్టి చేసాడు. నేను ఎవరు కొట్టలేదండి బాబా. కొట్టు ఆయనండి ఇప్పుడు ఆ పెద్ద వెళ్తున్నాడు కదా, ఇంచూపు ఆయనతో మాట్లాడాను. ఆయనదే సేనిది ఏమనలేదు. ఇదిగో ఈ మాత్రం మొలలేరని ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అని వెళ్ళాడు కదా, మళ్ళీ ఏరేస్తాను. చాలా బాగున్నాయి, ఎందుకంటే అర్థమవట్లు ఏరాలని తీసుకొచ్చేద్దాం. ఆయన ఏమన్నది కాబట్టి ఇంకొక కాసేపు ఉంది కానీ ఏరుతాం. టైం ఎంత ఇంకా భోజనం చేయలేదు నేను. టైం ఎంత అయిందంటే
ఇదేం చూపించలేదు దీన్నేమో. సర్లే 1 గంట 2 అయిపోతుందేమో. ఇంకో గుప్పుడు మట్టికి ఏరుకొని ఇంకా అన్నం తినలేదు. ఇంటికాడ మాత్రం గోకర ఫ్రై చేశాను. కానీ ఇలా ఇంత దూరం వచ్చినాను. ఇక్కడ కర్రీ పాయింట్ ఉంటేనే చేపల కూర ఉన్నదని అడిగాను. ఉన్నదన్నారు. నాకు చేపల కూరలో తలకంటే ఇష్టం. తలక ఉన్నదంటే లేదు అన్నారు. సరే వద్దు బాబు అయితే కట్టొద్దు అని వచ్చేసాను. మళ్ళీ ఇంకో వేరే దిక్కు వెళ్ళాను. అక్కడ ఉంది తలకాయ. తలకాయ కూర కట్టమంటే కట్టేయారు. అండి ఇక్కడ చూడండి మట్టకరిసి ఉంది. ఇది కనిపిస్తుందా? అదే అదే ఇది మట్టకరిసి. అదిగో వెళ్ళిపోయింది. మురికి చేసిన చూరు అదే. అమ్మే ఇదిగా నా సైకిల్. రోడ్డు జనాలు వెళ్తున్నారు. చెప్పులు చేయాలి. చెప్పులు బాడైపోయినాయి. గొడుగు కూడా బాడైపోయింది. ఇందాక మేఘం పట్టింది. వర్షం వస్తుంది అనుకుని అనుకున్నాం. ఓకేనా? ఇవ్వండి. ఈ చాలా మట్టుకు ఏరేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. టైం అయిపోయింది. ఎలా వస్తున్నారా? ఏంటంటే మరి చూస్తారు. ఇదిగో నా చేపల కూర. ఇదిగో నా చేపల కూర. కవర్లో ఇచ్చిన కవర్ ఇది. వెళ్తానండి. బాయ్. మర్చిపోయాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం మర్చిపోకండి. ఫాలోవర్లు పెరిగితే హ్యాపీ. ఓకే అండి, మర్చిపోకండి. బాయ్. హాయ్ అండి, ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మొలల్ని ఏదైనా ఒక దాఖలు వేసి నీళ్ళేసి పెడితే అయిగా మొలలు. కానీ పెద్దగా ఉంటే కొన్ని పెద్దగా ఉంటుందంట, చిన్నవి కదా. ఇందులో నీళ్ళు వేసేసానుకో మంచినీళ్ళు వేయాలి. ఎందుకంటే ఈ నెల మట్టిలో తిరిగినాయి కదా. మంచినీళ్ళు వేసానుకో మట్టి అంతా బయటకు వచ్చేది అన్నమాట. అప్పుడు నీట్గా ఉంటాయి మొలలు. మళ్ళీ ఇట్లా ఉడకబెట్టాలి. అందాక ప్రస్తుతానికి రెస్ట్ ఇద్దాం వీటికి. అండి ఇంకో మనం తెచ్చింది ఎత్తాం మొలలు. ఇప్పుడు కింద వేసి దగ్గర ఇప్పుడు రేపు లాగా రుద్ది అండి మొలలు ఉంటుంటే నాకు సెట్ అవుతలేదు. ఇప్పుడు అనలేదు కదా, అందుకే ఇప్పుడు మొలం గ్యాస్ పెట్టి ఉడకబెట్టి అప్పుడు కొన్ని చేద్దామని ట్రై చేస్తాను. అవి ఉడికి అప్పుడు ఫినిష్తో పెట్టి ఇలా తీయాలి. అప్పుడు తీసేస్తాను. ఇదిగోండి నత్తలు ఉడకబెడతాను. ఇదిగో ఇవన్నీ ఇప్పుడు తీసి గ్యాస్ కట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ చల్లారినాక వీటిని పినిసులతో తీస్తాను. ఓకేనా? హాయ్ అండి, ఉడకబెట్టేసాను. ఇగో కాలుతున్నాయి. ఉడకబెట్టేసాను, కాలుతున్నాయి. ఇప్పుడు వాటిని ఇగో ఇప్పుడు వీటిని ఫినిష్తో తీయాలి. ఓకే, మన అట్లా ఫినిష్ కావాలి. ఫినిష్ తీయాలి. ఫినిష్ తీసి మళ్ళీ అలా తీసుకుని కొన్ని ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టి
పెద్దలు అయితే బాగా తీస్తారు, మనకు అంత రాదు కదా. మనం తీయడం రాక ఇది దీన్ని పోట్లు పడుతున్నాం. మాసం పూర్తిగా రాస్తే బాగుంటుంది, కొంచెం మాసం కనిపిస్తుంది, కొంచెం తెగిపోతుంది కదా. దానివల్ల ఏంటంటే మాసం చాలా చిన్నగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఎంతో కూతుంటుంది అంటే మాసం. ఇప్పుడు దాన్ని గిన్నెలో వేయాలి. దీన్ని ఈ డొక్కులు వేసుకోవాలి. అలాగే ఇవన్నీ తీసేటప్పటికి ఏ టైం అవుతుంది. మల్లల కూర. ఓకే అండి, ఇగో పొద్దున్న మొదలు పెట్టి ఇప్పుడు 12 అయింది. ఇవన్నీ గుల్లలు మాసం చూడండి ఎంత అయింది. గుల్లలు దాకడైంది, మాసం ఇప్పుడు అయింది. ఇంకా కూర వండలేదు. ఇంకా నేను కూర వండాక ఎలా ఉందో చెప్తానే. ఉంటాండి, బాయ్ అండి. ఇదిగో ఇప్పుడు కరెక్ట్గా 1 గంటన్నర అయింది పొద్దున మొదలుపెట్టి. ఇంకా కూర అవ్వలేదు, నేను ఇంకా అన్నం తినలేదు.